అనుమానం జరుగుతుందా జరగదా, అవుతుందా అవదా, ఇదో కార్యం అవుతుందా లేదా, ఇది ఈ అనుమానమే మనల్ని ఎటూ కాకుండా మన బంధించులో పడేస్తా ఉంది. ఆ నమ్మకం ఉంటే కదా దేవుడిని చేస్తానని పరిపూర్ణంగా నమ్మే మనసు మనకి లేదు కాబట్టి కార్యాలు చూడలేకపోతున్నామా. విశ్వాసంగా ప్రభు మీద ఆధారపడితే అంతగా దేవుడి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయాలి. లోకానికి ఇచ్చే సమయంలో, లోక విషయాలకి ఇచ్చే నువ్వు ఈ సమయంలో లోక ఫోన్కో, లోక టీవీకో, లోక మాటలకు, లోక ఆలోచనలకు, లోక విషయాలకు నువ్వు ఇచ్చే విలువకు ఒక 10% నువ్వు ప్రభుకి ఇస్తే నీ జీవితం మళ్ళీ దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడం. మనం ఫోన్ చూడడం మొదలు పెడితే కొన్ని గంటల పాటు అయిపోతున్నాయి. 100% ఫోన్ తీసుకుని మొదలు పెడితే 10% వచ్చేస్తుంది. అప్పుడు దాకా కనీసం మన ఫోన్ కూడా అయ్యా సాధ్యం అయిపోతాం కూడా లేదు తెలియని పరిస్థితి. అంతగా పెంచుతుంది అనుకోండి, ఆ వైరి ఫోన్ కెట్టేసి చూసేస్తా ఉన్నాం. సమయాన్ని, నీ జీవితాన్ని, నీ శక్తిని, నీ బలమును, నీ ఆలోచనలు ప్రతిదాన్ని కూడా అపవిత్రపరుచుకుంటూ నువ్వు ఆ ఫోన్కి ఇచ్చే విలువలో 10% ప్రభు వాక్యం మీద, ప్రభు మాట మీద, ప్రభు ప్రార్థన మీద నువ్వు పరిపూర్ణంగా దేవుడి మీద నువ్వు ఆధారపడటం మొదలు పెడితే దేవుడు నీ ద్వారానే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తానండి. గంట ప్రార్థనలో కూర్చోలేదు, ఒక గంట లోపలేవు, అంటే ఒక గంట ప్రభు దగ్గర ఆడవలేము, ఒక గంట దేవుని వాక్యాన్ని చదవలేము, ఒక గంట వాక్యాన్ని వెళ్ళలేము, ఒక గంట మోకరించి ప్రార్థన చేయలేము, ఒక గంట దేవుడు అద్భుతం కొరకు మాట్లాడలేము. ఏం ఉండదు. ఇది బోర్ అని ఎంత రాజ్యం ఉండగలుగుతాము కార్యాలు. ఇది పవిత్రంగా జీవించబోతున్న ప్రభువుని అడుగు. దేవుడు నీ జీవితాన్ని కూడా ఘనముగా దేవుడు చేయబోతాము. ప్రభు నేను ఏం కోరుకుంటున్నాను, ఏం ఆశపడుతున్నాడు ప్రభు నేను? నువ్వు ప్రభుకి ఏమిస్తున్నావు? లోక సంబంధమైన వాడి కొరకు మాట్లాడలా, ఆత్మ సంబంధమైన వాడి కొరకు మాట్లాడు. ప్రభు నేను దీవించాలని కోరుకుంటున్నాడు అన్నాడు. నువ్వు ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరుస్తుందని చెప్తున్నాడు. నీలో ఉన్న ప్రతి అపవిత్రమైన దాన్ని, పనికి మాల తీగను తీసుకోవడం ప్రారంభిస్తే దేవుడిని ఫలింపులో తీసుకురావడం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఇది జరుగుతుందని నమ్మండి, పవిత్రులుగా మార్చబడండి. దేవుడు మీ విశ్వాసం ద్వారా మీరు కూడా మీ జీవితంలో ఘనమైన కార్యం ప్రభు జరిగించాలని ఆశతో నేను ప్రభుని వేడుకుంటున్నాను. ప్రభు మీ జీవితంలో అద్భుతమైన కార్యం ప్రభు జరిగించుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్.